హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటీషియన్, మాజీ హోంమంత్రి మైసూర్ రెడ్డి గారు ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం సార్. షర్మిల గారు కడప నియోజకవర్గం నుండి ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నారు. సునీత గారు కూడా చాలా మద్దతు తెలుపుతున్నారు షర్మిల గారికి. అయితే కాంగ్రెస్ పార్టీ కాబట్టి మీరు కూడా సుదీర్ఘ కాలం పాటు కాంగ్రెస్ పార్టీలో వర్క్ చేస్తారు. అయితే వీళ్ళిద్దరికీ అంటే షర్మిల గారికి మద్దతు తెలపాలని చెప్పేసి షర్మిల గారు కానివ్వండి, సునీత గారు కానివ్వండి, మిమ్మల్ని ఏమైనా రిక్వెస్ట్ చేశారా సార్? మిమ్మల్ని సంప్రదించారంటారా? అంటే నన్నేమి ఎన్నికల్లో నిలబడేటప్పుడు వాళ్ళేం సంప్రదించలేదు. నిలబడిన తర్వాత సహకారం అందించమని ఓ స్టేట్మెంట్ ఇవ్వన్న పాజిటివ్గా మాకు బాగుంటుంది కదా అని చెప్పి సునీత గారు అడిగారు. చూస్తాండమ్మా, ఎవరన్నా వచ్చినప్పుడు ఆలోచన చేసి చెప్తాండే, ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ అంతా నేను పెరగటం లేదు, అప్పుడప్పుడు యూట్యూబ్ ఛానల్ వాళ్ళు వస్తుంటారు, ఎవరన్నా వచ్చినప్పుడు చెప్తాండే అని చెప్పాను. ఎందుకంటే నేను నిన్న ఎలక్షన్లకు ముందర చాలామంది శ్రేయోభిలాషులంతా వచ్చి ఒక మారు నిలబడి సార్ బాగుంటుంది, మీరైతే కనుక ఏదో ప్రజలకు కొన్ని కార్యక్రమాలు చేస్తారు, గతంలో అయితేనేమి ఇన్సూరెన్స్ గురించి అయితేనేమి, పంట నష్ట పరిహారం గురించి అయితేనేమి, ఈ నీటి పారుదల గురించి అయితేనేమి చాలా విషయాలు నియోజకవర్గానికి ఉపయోగపడేట్టు చేశారు, మీరు వస్తే బాగుంటుంది అని ఏంటంటే ఒకటే పరిస్థితి ఉంది. ఇప్పుడు వయసు 75 సంవత్సరాలు వచ్చింది. రెండవది వచ్చి డబ్బుల రాజకీయం అయిపోయింది. 40 కోట్లు 50 కోట్లు ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది. అంత డబ్బు పెట్టాలన్నా నాకు అంత ఆర్థిక స్తోమత లేదు. ఒకటి ఏదన్నా సప్పో తెచ్చి పెట్టినా కానీ మళ్ళీ సంపాదించుకునేది కూడా నాతో చేత కాదు. ఆయన చెడ్డ పేరు తెచ్చుకోవడం ఎందుకు, అవకతవకలకు పాల్పడి. అందుకని మీరు మీ ఇష్ట ప్రకారం ఏదో మీ అభిమానం కొద్దీ మీరు ఓట్లు వేసుకోండి అని చెప్పాను. చెప్పిన తర్వాత వీళ్ళు కూడా అడిగారు. అందుకని నేను ఈ మాట చెప్పిన తర్వాత మళ్ళీ మాట్లాడితే బాగుండదేమో అని కొంత మిత్రులతో కూడా ఆలోచన చేశాను. ఎందుకులే, ఏదో జరిగేది జరుగుతుంది కదా అని కూడా నాతో చాలామంది అన్నారు. అయినా కానీ ఏదో నోరు తెరిచి అడిగారా చెల్లెలు లాంటి వారు. అడిగిన తర్వాత నేను నాకు తోచిన సహకారం అందించాలి కాబట్టి శాసనసభకు వేసుకుంటాంటారులే, వాళ్ళ ఇష్ట ప్రకారము వేసుకుంటారు. నేను నా శ్రేయస్ కోరు ఎవరైతేనేమి, నా మిత్రులైతేనేమి, నా శ్రేయోభిలాషులు అయితేనేమి చాలామంది ఉన్నారు. వాళ్ళందరికీ నేను అయితే ఒక విజ్ఞప్తి చేసేది ఏమిట్రా అంటే, అడిగినారు కాబట్టి మీరు షర్మిల గారికి మద్దతు తెలపండి అని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తున్నాను. సార్, ఇక షర్మిల గారు ఇవాళ ఒక ప్రెస్ మీట్ పెట్టారు సార్. ఆ ప్రెస్ మీట్లో అంటే ఆమె ఏం చెప్తున్నారంటే ఒక ఆరోపణ చేశారు. అవినాష్ రెడ్డి గారు పాస్పోర్ట్లు రెడీ చేసుకున్నారు పక్క దేశం పారిపోవడానికి, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఆయన దొరకరు, ఎందుకంటే ఓడిపోతామన్న భయం ఉంది, మళ్ళీ జైల్లో పెట్టిస్తారన్న భయం కూడా ఉంది, అందుకే ముందు జాగ్రత్త పడుతున్నారు, ఆయన విదేశాలకు పారిపోతాడు ఎలక్షన్స్ కాగానే అని అంటున్నారు. మరి ఆ పాసిబిలిటీ కనిపిస్తుంది అంటారు? అంటే ఇప్పుడు ఆయన ఒక వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం నేను చెప్తున్నాను, నిందితులుగా ఉన్నారు. ఆయన బెయిల్ మీద ఉన్నారు. ఇప్పుడు బెయిల్ మీద ఉన్నారు కాబట్టి మళ్ళా అరెస్ట్ చేసే అవకాశం ఉండకపోవచ్చు. అంటే నాకు తెలిసిన చట్టం ప్రకారము పారిపోవాల్సినంత ఆల్రెడీ అరెస్ట్ అయినారు, బెయిల్ అప్లై చేసుకున్నారు, బెయిల్ మీద తిరుగుతున్నాడు. ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నాడు. ఆ కంటెస్ట్ చేయాలన్నప్పుడు ఒక కేసులో నిందితుడైనప్పుడు ఆయనకు టికెట్ కేటాయించాలన్నా వద్దా అనే విషయం వైఎస్ఆర్సీపీ నాయకులు ఆలోచన చేసుకోవాలా. సరే, మరి వాళ్ళకున్న సమస్యలు ఏమిటో ఆయన పార్లమెంట్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున ప్రకటించినారు, ఆయన కూడా కంటెస్ట్ చేస్తున్నారు. ఒకవేళ ఓడిపోవచ్చు గెలవచ్చులేండి, ఎన్నికల్లో జరిగేటి ఎవరూ చెప్పలేము. పారిపోవాల్సినంత అవసరం ఇప్పుడు ఏం లేదు. అరెస్ట్ అయినాడు, బెయిల్ మీద రిలీజ్ అయినాడు కాబట్టి మళ్ళీ పారిపోవాల్సినంత అవసరం లేదు అంటారు. సార్, షర్మిల గారి పరిస్థితి కడపలో ఏ విధంగా ఉంది సార్? మరి అవినాష్ రెడ్డి గారి పైన గెలిచే అవకాశాలు ఏమన్నా కనిపిస్తున్నాయంటారు? మీ ఒపీనియన్? అంటే నేనైతే ఇప్పుడే చెప్పాను కదా మద్దతుని. అక్కడ పరిస్థితి ఎందుకంటే ఆమె మీద అభిమానం అయితే జనంలో ఉంది.
వేస్తారు. కాకపోతే నియోజకవర్గాల్లో నాయకులు కూడా సపోర్ట్ చేయాల్సింది ఉంటుంది. పార్లమెంట్ మెంబర్ అన్నాక ఒక పార్లమెంట్ మెంబర్ మొత్తం పార్లమెంట్ సెగ్మెంట్ అంతా గ్రామాలు అన్ని గ్రామాలు ఎవరు కూడా సందర్శించలేరు. ఓటర్లు అందరినీ కూడా కలుసుకునే అవకాశం ఉండదు. కేవలము వాళ్ళు మీటింగ్లు, ర్యాలీలు ఇటువంటివి అయితే పాల్గొనగలుగుతారు. కానీ నియోజకవర్గంలో ఉన్న అభ్యర్థి, వాళ్ళ శాసనసభ అభ్యర్థి మద్దతు ప్రకటించాల్సింది ఉంటుంది. అప్పుడు శాసనసభ అభ్యర్థి అయితే ఇంటింటికి తిరిగే శక్తి ఉంటుంది, గ్రామం సందర్శించేది ఉంటుంది. కానీ అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను అయితే నిలబెట్టుకున్నారు. వారు ఎంత మేరకు కృషి చేస్తారో దాని మీద ఒకటి ఆధారపడి ఉంటుంది. రెండోది, ఎందుకంటే తెలుగుదేశము జనసేన కూటమి ఉంది కదా, ఆ కూటమి తరపున భూపేష్ రెడ్డిని పెట్టారు. భూపేష్ రెడ్డి సరితూగు గల అభ్యర్థి కాడు పార్లమెంటుకు. జమ్మలమడు నియోజకవర్గం అయితే ఒక విధమైన అభ్యర్థి, ఇంత నియోజకవర్గానికి కాదు. మరి అక్కడున్న తెలుగుదేశం శాసనసభ్యులు ఏ విధంగా మద్దతు తెలుపగలుగుతారు? ఎందుకంటే వాళ్ళ వరకు వచ్చేసరికి చాలామంది అక్కడ తెలుగుదేశం పార్టీ తరపునే ఉన్నారు, జనసేన తరపున అయితే లేరు. వాళ్ళు సైకిల్ గుర్తుకు ఓటేయమని అడగాల. రెండోది, ఈమెకి ఏ గుర్తు వచ్చింటుందో ఇండిపెండెంట్కు చెప్పాల్సి ఉంటే కొంచెం ఇబ్బందికర పరిస్థితి ఉంటుంది. వాళ్ళ మద్దతు ఎంతవరకు ఉంటుందో చెప్పలేను. కాకపోతే జనరల్గా అయితే ఏదో షర్మిల మీద అయితే సింపతి ఉంది, మరి ఎంతవరకు వస్తుందో చూడాలా. మేమైతే ఏమన్నా శ్రేయోభిలాసులు, మా మీద అభిమానం ఉండేవాళ్ళు, మేము చెప్తే వినేవాళ్ళు షర్మిలకు చేయండి అని విజ్ఞప్తి చేస్తున్నాం. సార్, ఇక మన రీసెంట్గా అమిత్ షా గారు కానివ్వండి, మోదీ గారు కానివ్వండి, ఏపీలో సభలు ఏర్పాటు చేస్తున్నారు వరుసగా. ఈరోజు కూడా ఏర్పాటు చేశారు. అయితే అంతకుముందు ఎప్పుడూ కూడా వీళ్ళు వైసీపీ పైన కానివ్వండి, జగన్మోహన్ రెడ్డి గారి పైన కానివ్వండి తీవ్రమైన విమర్శలు చేసింది లేదు. చాలా సందర్భాల్లో జగన్ గారికి బీజేపీ నుంచి ఫుల్ మద్దతు ఉంది, వీళ్ళంతా ఒకటే అని చెప్పేసి ఎన్నో నరేషన్స్ బయటకు వచ్చాయి. అయితే మొన్నటి నుంచి ఈ సభల్లో తీవ్రమైన విమర్శలు చేసేస్తున్నారు, ఒక యూటర్న్ తీసేసుకున్నారు అంటున్నారు. ఎందుకు ఇన్ని విమర్శలు చేస్తున్నారు? మరి ఇన్ని విమర్శలు చేసినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, లేకుంటే వైసీపీ కార్యకర్తలు, నేతలు కానివ్వండి, ఎవరు కూడా వీళ్ళపైన విమర్శలు చేయడం లేదు, తిరిగి సైలెంట్గా ఉన్నారు. దీనికి గల కారణాలు ఏమై ఉంటాయి? అంటే ఇప్పుడు వాళ్ళు గతంలో అయితే కొంత ఆలోచన ఉండే, ఏమి జనసేన తెలుగుదేశమే కలిసి పోటీ చేస్తాయి, బీజేపీ పరోక్షంగా మద్దతు ఉంటుందేమో, ఇద్దరు ఎవరైనా రాని మనకే సహాయం చేస్తారు కదా అనే అభిప్రాయం ఉంటుంది అనేది ఒక అభిప్రాయం ఉండే జనంలో అయితేనేమి, నాయకుల్లో అయితేనేమి, రాజకీయాలు తెలిసిన వారికి అయితేనేమి. కానీ నిన్న వచ్చిన తర్వాత మరి కూటమిలో చేరినారు ఇప్పుడు. ఎందుకంటే బీజేపీకి కూడా కొన్ని సీట్లు కేటాయించినారు, శాసనసభలో అయితేనేమి, పార్లమెంట్ నియోజకవర్గాల్లో అయితేనేమి కొందరు అభ్యర్థులకు సీట్లు కేటాయించడం జరిగింది బీజేపీకి కూడా. కూటమి తరపున ప్రచారం చేసేటప్పుడు కూటమికి అనుకూలంగానే చేయాల్సింది ఉంటుంది. చేసేటప్పుడు సాధారణంగా ఆ విషయాలు అందరికీ తెలిసినట్టేలేండి. ఇసుక అయితేనేమి, మద్యంది అయితేనేమి, అవి సామాన్య ప్రజలకు కూడా అందరికీ తెలుసు. మద్యంలో డబ్బు తింటున్నారు అనేది. ఎందుకంటే అప్పుడైతే ముందట ఎన్నికల్లో అయితే మద్యపాన నిషేధం అంచెలంచెలుగా నిషేధిస్తాను అని చెప్పారు. మేనిఫెస్టోలో కూడా పెట్టారు. పెట్టిన తర్వాత నిషేధించే దానికోసమే మద్యం ధరలు పెంచుతానని చెప్పారు. మద్యం ధరలు పెంచడమే కాకుండా ఆంధ్రప్రదేశ్లో రకరకాల బ్రాండ్స్ ఉన్నాయి. అవి ఎప్పుడు దేశంలో ఎక్కడ ఎవరు ఆ బ్రాండ్స్ని ఎవరు చూసిండరు. అవి కూడా ఆ డిస్టిలరీస్ కూడా అన్నీ వైఎస్ఆర్సీపీ అనుకూలుల దగ్గరే ఉన్నాయి. ఆ మధ్యమే డైరెక్ట్గా బ్యూరేజ్ కార్పొరేషన్ కొనడము, షాపులకు ఇవ్వడము జరుగుతుంది. అవి మంచిగా లేవని చెప్పి మద్యపాన ప్రియులు అయితే తిడుతున్నారు. డబ్బు పోతుంది, సరైన క్వాలిటీ సరుకు ఇవ్వడం లేదనేది మద్యపానం చేసేవాళ్ళు చాలామంది ఆరోపణ చేస్తున్నారు. చేసినప్పుడు అది కొంచెము అతనికి ఇబ్బందికర సమస్య. అటువంటిది అయితేనేమి, ఇసుక విషయంలో అయితేనేమి అది అందరికీ తెలిసిందే. ఇసుక ఏదో గ్రామాల్లో ఇండ్లు కట్టుకోవడానికి ఉచితంగా తోలుకుంటున్నారు. వాళ్ళ పక్కన నది ఉంటుంది, అక్కడి నుంచి ఇసుక తోలుకునే దానికి ఇప్పుడు ఏమవుతుందంటే
ట్రాక్టర్కు 4,000 5,000 రూపాయలు పెట్టాల్సింది వస్తుంది. అది ప్రతి ఒక్కరికి ఇబ్బందికర సమస్య అయింది. ఇటువంటివన్నీ కొన్ని సమస్యలు అయితే ఉన్నాయి. అవి వైఎస్ఆర్సీపీ గుర్తించుకొని అవి రెమెడీ ఉండాల్సింది చేసుకోలేదు. అటే ఎలక్షన్లో పోతున్నారు. రెవెన్యూ చూసుకొని ఇంకొక దాన్ని చూసుకొని ఏ రకంగానో పోతున్నారు. పోయినప్పుడు అవి అయితే విమర్శలు అయితే ఉన్నాయి. తెలుగుదేశం విమర్శిస్తున్నారు, ప్రజల్లో కూడా కొంత విమర్శ ఉంది. అవే వాళ్ళకు కూడా ఇంటెలిజెన్స్ నుంచి అదే ఇన్ఫర్మేషన్ పోయి ఉంటుంది మోడీ గారికి కూడా. ఎందుకంటే ఐబీ వాళ్ళు ఉంటారు కాబట్టి ఇక్కడ ఏం జరుగుతున్నాయి, ఏం సమస్యలు, ఏం రాజకీయం అనేది అవన్నీ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఆ ఫీడ్బ్యాక్ నుంచి ఆయన స్పీచ్ తయారవుతుంది కాబట్టి ఆ ప్రకారమే ఆయన స్పీచ్ ఇచ్చింటారు. ఇవన్నీ తెలిసిన సత్యాలు ఏం కొత్తవేం కాదు, అందరికీ తెలిసినట్టే. ఆయన మళ్ళీ ఆ ఫీడ్బ్యాక్తోనే ఆయన స్పీచ్ కూడా అదే కోవలో సాగింది. కానీ అంటే మామూలుగా సార్ టీడీపీ వాళ్ళు కానివ్వండి, జనసేన వాళ్ళు కానివ్వండి, కొన్ని చిన్న విమర్శలు జగన్మోహన్ రెడ్డి గారి పైన చేసినా వాళ్ళ కార్యకర్తలంతా కూడా ప్రెస్ మీట్లు పెట్టి వీళ్ళని తీవ్రంగా విమర్శిస్తారు. అలాంటిది మరి బీజేపీ నాయకులు మోదీ గారు, అమిత్ షా గారు ఇన్ని విమర్శలు చేసినా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు? అంటే వాళ్ళు ఒక స్టాండ్ తీసుకొనొచ్చు. ఎందుకు విమర్శలు చేస్తే, ఎందుకంటే సమస్య అవుతుంది కదా. విమర్శ చేస్తేనే తప్పు చేయని వ్యక్తి అయితే ఏ విమర్శ అయినా చేస్తారు. శాసనసభలో అయినా కానీ, పార్లమెంట్లో కానీ, ప్రతిపక్షాల్లో ఉండే నాయకులు పెద్ద పెద్ద కేసులు చేశారు. నేను కూడా చేశాను కదా, ఎన్నో కేసులు చేశాను. దాంతో ప్రభుత్వం ఎంతో ఇరుకాటమైన పరిస్థితిలో ఉన్నారు. ఇక్కడ శాసనసభలో అయినా ఉన్నప్పుడైనా, అటు పార్లమెంట్లో ఉన్నప్పుడు కూడా నేను లేవనెత్తిన అంశాలు ప్రభుత్వాన్ని ఇరుకాట పరిస్థితి క్రియేట్ చేసినారు. నాకు ఏమి లేదు కాబట్టి ధైర్యంగా ఎవరైనా మెటీరియల్ అయితే నాకు లభ్యమైతే ఇది ఉంది ఇటుంది పరిస్థితి అని అంటే తప్పకుండా రైజ్ చేస్తాను. భయము అనేది నాకు ఉండదు. ఎందుకంటే నేను వ్యాపారాలు లేవు, నాకు ఎటువంటి కార్యక్రమాలు లేవు కాబట్టి నా దగ్గరికి వచ్చిన సమాచారాన్ని ధైర్యంగా నేను వ్యక్తీకరించేవాడిని. అట్లా గతంలో కూడా విమర్శ చేసేవాళ్ళు. ఇప్పుడు విమర్శ చేసినా ప్రతి విమర్శ చేయాలంటే కొంత సమస్యలు లేకపోతే చేయగలుగుతారు. సమస్యలు ఉన్నప్పుడు ఎందుకు అని వదిలేస్తారు. ఎందుకంటే ఒక స్టాండ్ కూడా తీసుకోవచ్చు ఒక్కొక్క రాజకీయ పార్టీ. ఒకరు విమర్శ చేసినప్పుడు దానికి ప్రతి విమర్శ చేసి దానికి ప్రచారం చేయడం ఎందుకు, ఊరుకున్నారనుకోండి అంతతో ప్రచారం ముగిసిపోతుంది కదా అనే స్టాండ్ కూడా ఉండొచ్చు వాళ్ళ అభిప్రాయం.